గుడ్ మార్నింగ్ అందరికీ. నాకు మీరందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారండి. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను రెస్పెక్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ కమెంట్ కూడా చాలా మంచి మంచి కమెంట్లు చేస్తున్నారు. దాంట్లో కొంతమంది ఉంటారు ఏంటంటే, మన బ్రతుకుని నమ్మి ఏదో సాధిద్దామని, ఒక ఎదుగుదాం అని చెప్పి ఏదో మనం ముందు అడిగేస్తాం అనుకోండి, వాళ్ళు కాలు పెట్టి లాగే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళు నాకు కొన్ని కమెంట్లు చేశారండి. నీది ఒక బతికేనా, పిల్లలున్నారు, మొగుడున్నారు చక్కగా అని చెప్పి, నీ బతుకు జడ అన్నట్టు. ఏంటండి నాకు అర్థం కాదు. బతుకు గురించి మాట్లాడతారేంటి? అసలు నా బతుకు గురించి ఏం తెలుసు మీకు? కమెంట్ చేసే వాళ్ళకి అసలు వాళ్ళ అబ్బాయా అమ్మాయా నాకు తెలియదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో గురించి ఆలోచించండి. కామెంట్లు చేయడం చాలా ఈజీ అండి, కానీ కమెంట్ల వల్ల కొంతమంది చాలా బాధపడతారు. నేను మాత్రం నాకు ఇంత కూడా ఫర్క్ పడలేదండి. నేను ఫర్క్ పడలేదు, నేనేం ఫీల్ అవ్వలేదు. కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటున్నారు. సో నేను దీనికి రియాక్ట్ అవ్వాల్సింది ఉంది. ఎందుకంటే నా బ్రతుకు గురించి చెప్తున్నారు. దాంట్లో నా పిల్లల్ని, నా హస్బెండ్ని యాడ్ చేశారు కాబట్టి నాకు కొంచెం బాధ అనిపించిందండి. ఏంటంటే కమెంటు, నీ బతుకు చెడా, శుద్ధంగా పిల్లలు ఉన్నారు, మొగుడున్నారు, నీది ఒక బతుకేనా? ఏంటండి మీ ఇంటికి వచ్చి అడుక్కు తింటున్నాను నేను? లేకపోతే మీరు సంపాదించింది నేను తీసుకుంటున్నానా? లేకపోతే మీలాగా కామెంట్ చేసి వేరే వాళ్ళని బాధలు పెట్టి దాంట్లో నేను హ్యాపీగా ఉంటున్నానా? లేదు కదా. నా బతుకేదో నేను బతుకుతున్నాను. అదేదో దాంట్లో టైం ఉన్నప్పుడు కొంచెం నేనేదో వీడియోస్ చేసుకొని నా ఆనందం కోసం, అది కూడా మా ఇంట్లో సపోర్ట్ ఉందండి. సపోర్ట్ వల్ల నేను చేస్తున్నాను. మా వారు నాకు చాలా సపోర్ట్ చేస్తారు, మా అమ్మ, మా ఇంట్లో అందరు, ఈవెన్ అందరూ సపోర్ట్ చేస్తారు. నేను ఆ సపోర్ట్ వల్లనే నేను వీడియోస్ చేస్తున్నాను. అంతేగాని తెగించి అసభ్యకరంగా బట్టలు వేసుకొని నలుగురు అబ్బాయిలకి మగవాళ్ళని వెనకేసుకొని నేను తిరగట్లేదు. వీడియో చేసింది కూడా మా వారే, వేరే వాళ్ళు ఎవరో చేయట్లేదు. అండ్ మా వారి విషయంగా మీరు వచ్చారు కదా, మొగుడున్నాడని. ఇప్పుడు రోజులు ఎలా ఉంది, కొంతమంది ఎలా ఉంటున్నారంటే మొగుడిని కూడా పట్టించుకోకుండా వేరే వాళ్ళకు అట్రాక్ట్ అయ్యి, పిల్లల్ని పట్టించుకోకుండా బయట శికారులు తిరిగి, నేను అలా చేయనండి. నేను మా వారికి ఫుల్ టైం ఇస్తాను, వాళ్ళ మాట వింటాను, అతను రెస్పెక్ట్ ఇస్తాను, వాళ్ళు నాకు అంత రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకంటే మేము అలా ఉన్నాం కాబట్టి. మీకు ఇప్పుడు ఏం తెలీదు, మీరేం మాట్లాడే అవసరం లేదు, అంత రైట్ లేదు. బ్రతుకు గురించి మాట్లాడే అవసరం మీకు లేదు కూడా. అండ్ పిల్లల విషయంకి వచ్చారు, పిల్లలు ఉన్నారని. లేదండి, నాకు అసలు తెలియదు మాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏం చేయాలో నాకు తెలియదు. మార్నింగ్ మీరే మా బాబుకి రెడీ చేస్తారు, స్కూల్కి టిఫిను లంచ్ అన్నీ పెడతారు. పాపం వాడికి స్కూల్ డ్రాప్ చేసి మళ్ళీ మా పాప లేస్తుంది కదా, మా పాపను చూస్తారు, దాన్ని తినిపించుకుంటూ, దాని ముక్కు చీముడు వస్తుంది కదా, అది తుడుస్తూ, మధ్యలో చిచ్చి వెళ్తుంది, బాత్రూమ్ కూడా వెళ్తుంది. ఆ ముడ్డి కూడా మీరే కడుగుతున్నారు కదా. అందుకే మీకు చాలా పెయిన్ అవుతుంది నా నా ఇండిపెండెంట్ని చూసి. సో మీలాంటి వాళ్ళ వల్ల చాలామంది బాధపడుతున్నారండి. సో నాకేంటంటే, ఇలాంటి కమెంట్లు పెట్టే వాళ్ళ ఇంట్లో లేడీస్ పరిస్థితి ఏంటి నాకు అర్థమవుతుంది, పూర్తిగా అర్థమైపోయింది. వాళ్ళ ఇంట్లో లేడీస్కి అసలు ఇండిపెండెంట్ లేదు. ఇలాంటి వాళ్ళే వాళ్ళ ఇంట్లో వాళ్ళు బానిసగా ఉంచుకుంటారు, వాళ్ళ ఇష్టం వచ్చింది చేయనివ్వరు. ఓకేనా. కానీ ఇప్పుడులో అమ్మాయిలు అందరికీ రైట్ ఉంది ఫుల్గా, ఎవరి జీవితం వాళ్ళది, హ్యాపీగా బ్రతికి రైట్స్ ఉన్నాయి. కాకపోతే కొన్ని బంధాలు ఉంటాయి, మనం దాంతోపాటు నడుచుకోవాలి. ఇప్పుడు పెళ్ళి అయిందా, హస్బెండ్కి రెస్పెక్ట్ ఇస్తూ, సేమ్ హస్బెండ్ మనల్ని రెస్పెక్ట్ ఇస్తే మన అవసరాలు, మన హ్యాపీనెస్ కూడా వాళ్ళు కేర్ చేస్తారు. దాన్ని బట్టి మనం ఉండాలి. అంతేగాని ఇంకొకటి, పిల్లల్ని బాగా చూసుకొని బాధ్యతగా ఉండే వాళ్ళు ఎవ్వరు కూడా ఎలాంటి కమెంట్లు చేయరండి. అండ్ మీ కమెంట్ వల్ల నాకు ఏం అర్థమైందంటే, మీరు లేడీస్ని చాలా రెస్పెక్ట్ ఇస్తారని. ఎవరో మీరు, నాకు తెలీదు అబ్బాయి అమ్మాయో, మీకు దండం అండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేసి వాళ్ళు కానీ, లేకపోతే బయట కూడా కానీ, మీరు ఒక మాట వాళ్ళని అని మీరు ఎంతైతే హ్యాపీగా ఉంటున్నారో, ఆ దేవుడు ఉన్నాడండి. మీరు ఇంత వాళ్ళని సాడ్నెస్, వాళ్ళకి ఇంత బాధ ఇచ్చి మీరు హ్యాపీగా ఉన్నప్పుడు, దేవుడు దానికి డబల్ మీకు బాధ అనేది ఒక ప్లేస్లో పెడుతుంది. గుర్తుపెట్టుకోండి తప్పకుండా. సో మీరు మీ గురించి చూసుకోండి. ఒకరికి అనే ముందు మనకెంత గొయ్యి ఉందా, మనం ఎంత లోతులో ఉన్నామో అది ముందు చూసి మాట్లాడండి. అండ్ వీడియోలో నేను ఒకదాన్నే కనిపిస్తున్నాను. ఏమైనా అంటే నన్నానండి, మా ఫ్యామిలీని అసలు ఇన్వాల్వ్ చేయకండి. మా పిల్లల్ని, నేను వాళ్ళని ఎలా చూసుకుంటున్నానో, నేను వాళ్ళని ఎలా చూసుకోవాలో, నేను మార్నింగ్ లేచి పిల్లల్ని రెడీ చేసి వాడికి స్కూల్ పంపించి, పాపను చూసుకొని, హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి అవన్నీ చేసిన తర్వాత
నాకు టైం ఉంటే వీడియోస్ చేస్తాను, లేకపోతే వాళ్ళు చేయను. ఏదో ఒకటి ఇంట్లోనే ఏదో ఒకటి చెప్పుకొని నేను వీడియోస్ పెడతాను. అండ్ మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఇలాంటి వాళ్ళు కమెంట్ల వల్ల మీరేం బాధపడకండి. కుక్కలు 100 మరుగుతాయండి, ఏం పట్టించుకోండి. యూట్యూబ్ అనేది మన హౌస్ వైఫ్ వాళ్ళకి చాలా మంచి ప్లాట్ఫామ్ అండి నాకు తెలిసిన వరకు. సో సపోర్ట్ లేకపోవడం వల్ల కొంతమంది చేయలేకపోతున్నారు. ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి. మా ఇంట్లో ఫుల్ సపోర్ట్ అండి, నాకు సపోర్ట్ వల్ల నేను చేస్తున్నాను. అండ్ ఎంకరేజ్ చేయండి, ఎంతవరకు అవుతుంది అంతవరకు. మీరు వీడియోస్ చూస్తున్నారు, మేము పెడతాము వీడియోస్, కానీ మీరు చూస్తున్నారు, మీకు నచ్చితే కామెంట్ చేస్తారు, అంతగా నెగటివ్ కామెంట్ చేయకండి. దానివల్ల నేను ఫీల్ అవ్వలేదు, కానీ చాలామంది ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారండి. దానివల్ల చాలా బాధలు పడుతున్నారు. సో నా వీడియో నేను వాళ్ళు ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళని హైడ్ చేస్తానండి, ఓన్లీ మీకు మెసేజ్ చేస్తాను. వాళ్ళు ఏంటంటే మెసేజ్ ఏదైతే కామెంట్ ఉందో అది పెడతాను, మెన్షన్ చేస్తాను. వాళ్ళు ఏంటంటే యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో కొంచెం ఫాలోవర్స్ ఉన్న వాళ్ళ దానిలోకి వచ్చేసి కామెంట్ చేయడం, వాళ్ళ హైలైట్ అవ్వడం, వాళ్ళు ఒక ఐడియా ఉంటుంది అనమాట. సో ఇది ఎప్పుడు జరగదండి. కష్టపడండి, నేను కష్టపడుతున్నానండి, నాకు కష్టం నమ్మి నేను బతుకుతున్నాను. ఒకళ్ళ బతుకు గురించి మాత్రం అస్సలు చెప్పకండి. నేను ఎవరింటికి వెళ్ళి దొంగతనం చేయట్లేదు, అలా అని నేను తప్పుడు పనులు చేయట్లేదు. మా వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేస్తారు నాకు. ఈవెన్ మా అమ్మ అండి, నాకు టైం దొరకకపోతే మా అమ్మ వస్తుంది, ఇక్కడ ఉంటుంది, పిల్లలతో చేసుకొని నువ్వు వీడియోస్ చేయలేకపోతున్నావు, నీకు రీల్స్ అంటే ఇష్టం చేయలేకపోతున్నావు అని చెప్పి మా అమ్మ వస్తే మా పిల్లల దగ్గర ఉంటే మేమిద్దరం బయటకు వెళ్ళి షూట్ చేసుకుంటాం. అంత సపోర్ట్ ఉందండి. సో దయచేసి కమెంట్లు అయితే చేయకండి. అండ్ మీ అందరికీ, నా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, నా సపోర్టర్స్ ఎవరైతే, మీ అందరికీ దండం పెడతానండి. నేను మీకు ఎప్పుడు థ్యాంక్ఫుల్ ఉంటానని చెప్పాను, ఎప్పుడు ఉంటాను. మీరు కూడా మీకు ఇలాంటి కమెంట్లు వస్తే అసలు పట్టించుకోండి, అది ఇట్లా తుడిచి పడేయండి, ఓకేనా? థ్యాంక్ యూ అండి, నా వీడియో మీరు మొత్తం చూశారు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, గుడ్ నైట్ అండి. చాలా టైం అయిపోయింది, 12 అయిపోయింది టైము. అండ్ నా వల్ల కాలేదండి ఈ వీడియోస్, నాకు చాలా మార్నింగ్ నుంచి బాధ అనిపించింది. ఈ వీడియో చేద్దాం, దీనికి రిప్లై ఇద్దామని చెప్పి చేశాను. థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్.